తీశారు అందరూ? మలాకీ గ్రంథం 3వ అధ్యాయం. మీ బైబిల్ తెరిచి చూడండి. మాయ్, ఈ పాప ఎవరు? నువ్వు విజయ్ కూతురు కదా, సండేస్ క్లాస్కి వెళ్ళిపో. పైన సండేస్ క్లాస్ ఉంది. నువ్వు బైబిల్ కూడా తెచ్చుకోలేనట్టున్నావు. వదిలి, మీ అమ్మకి బైబిల్, మీ అమ్మ నాయనమ్మకి బైబిల్ పెట్టు. నువ్వు బైక్ వెళ్ళి బైబిల్ తెచ్చుకోవాలి. సండేస్ క్లాస్కి వెళ్ళి 3వ అధ్యాయం మలాకీ గ్రంథం 7వ వచనం నేను చదువుతున్నాను, లేదా 8 నుండి చదువుదామా? 8 నుండి. మానవుడు దేవుని యొద్ద దొంగిలించెనా? అయితే మీరు నా యొద్ద దొంగిలించిరి. దేని విషయంలో మీ యొద్ద దొంగిలించితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణను ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించునే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు విధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశవాకిళ్ళు విప్పి పట్టజాలంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను. అవి మీ భూమి పంటను నాశనం చేయవు. మీ ద్రాక్ష చెట్లు ఆకాశ ఫలమును అనేది రాల్పక ఎండునని సైన్యములకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు ఆనందకరమైన దేశంలో మీరు నివసింతురని అన్యజనులందరూ మిమ్మల్ని ధన్యులందరని సైన్యములకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు మన కొరికే దీవించి ఆశీర్వదించునుగా. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. దయగల తండ్రి, మీకు స్తోత్రాలు. మీరు మాతో ఉదయకాలంలో మా ఆరాధనలో పాల్గొనేందుకు స్తుతిస్తున్నాం. మా ఆరాధనలో అగ్రానిచ్చినందుకు స్తోత్రాలు. ఆరాధించిన బిడ్డలందరూ దీవించండి, ఆశీర్వదించండి. అలాగే నాయన మీ దాసుడు పెదనాయన తడకనపల్లె ఊరోండు గారు, బూడిదిపాడు భాస్కర్ గారు, తంగడెంచిల్లునగా వారి ప్రయాణాల్లో మీ సహాయం దయచేయండి. చదవబడిన ప్రకటనలను బట్టి స్తుతిస్తున్నాం. అలాగే ప్రియ తండ్రి, ఉదయకాలం మాతో మాట్లాడండి. మా మధ్యలో మీ కుమారుని హెచ్చించుమని యేసుక్రీస్తు నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సోదర సోదరిలారా, ఉదయకాలంలో మన అంశం దశమ భాగం. అవర్ టైటిల్ శీర్షిక దశమ భాగం. దశమ భాగం అనగానే మీరు ఆరాటపడవద్దండి, అధైర్యపడవద్దండి. దశమ భాగాన్ని గురించి బైబిల్ ఏం మాట్లాడుతుందో ఒక 7 విషయాలు జస్ట్ నేను ప్రభు చిత్తమైతే ఒక 3 పాఠాలు లేదా 3 సందేశాలు దశమ భాగాన్ని మీ ముందుంచాలని ఇష్టపడుతున్నాను. ఇది మొదటి పాఠం, దశమ భాగం మొదటి పాఠం. దశమ భాగంలో మొదటి పాఠంలో ఒక 7 విషయాలు రాసుకుందాం. జస్ట్ ఊరికే రాసుకునేవారు ఉన్నారు కాబట్టి రాసుకునే వారి కోసమే ఈ మాటలు చెప్తున్నాను. ఇలాగ కుర్రోలు రాసుకోరు కాబట్టి వారికి పెద్దగా ఆసక్తి లేదు, నాకు అర్థమైంది. అమ్మాయిలు కూడా కొంతమంది రాసుకోవడానికి ఆసక్తి లేదు కాబట్టి ఇక వారి గురించి నేను వదిలేసాను. ఓకే, రైట్. మొదటిదిగా మొదటి వచనంలో జస్ట్ అంటే 8 నుండి 12 వరకు ఒక 7 విషయాలు రాసుకుందాం. దశమ భాగము ఇవ్వట ద్వారా, దశమ భాగము ఇచ్చుట ద్వారా దేవునికి ప్రథమ స్థానం ఇస్తాము. దశమ భాగము ఇచ్చుట ద్వారా దేవునికి ప్రథమ స్థానం ఇస్తాం. అది మొదటిది. రెండవది, దశమ భాగము ఇచ్చుట ద్వారా దేవుని వాగ్దానాన్ని రుజువుపరుస్తాం. అది 10లో చెప్పాడు. దేవుని వాగ్దానాన్ని రుజువు చేస్తాం దశమ భాగం ఇవ్వట ద్వారా. మూడవది, దశమ భాగము ఇవ్వట ద్వారా దేవుని నుండి కలిగే ఏర్పాటును మనము పొందగలుగుతాము. దేవుని నుండి పొందే ఏర్పాటును మనము పొందగలుగుతాం. అది మూడవది. నాలుగవది, దశమ భాగము ఇవ్వట ద్వారా దేవుని స్తుతిస్తాం. విల్ ప్రైజ్, దేవుని స్తుతిస్తాం. అది నాలుగవది. ఐదవది, దశమ భాగము ఇవ్వట ద్వారా
దేవుని వాక్యమును వ్యాపింపచేస్తాం. దేవుని వాక్యమును వ్యాపింపచేస్తాం. ఇక ఆరవదిగా దశమ భాగం ఇవ్వట ద్వారా దేవుని నామాన్ని ఘనపరుస్తాం. దశమ భాగం ఇవ్వట ద్వారా దేవుని నామాన్ని ఘనపరుస్తాం. ఏడవదిగా దశమ భాగం ఇవ్వట ద్వారా దేవుని కొరకు సాక్షులుగా ఉంటాం. దేవుని కొరకు సాక్షులుగా ఉంటాం. సో 7 పాయింట్స్ నేను చెప్పాను. మీరందరూ రాసుకున్నారని నేను మనసులో అనుకుంటున్నాను. ఒకటి, దేవునికి ప్రథమ స్థానము. రెండవది, రాసుకున్న వాళ్ళు దేవుని యొక్క వాగ్దానమును రుజువు చేస్తాం. మూడవది, దేవుని యొక్క పొందే ప్రయోజనాలన్నింటిని మనము ఏర్పాటు ప్రయోజనాలని మనం పొందగలుగుతాం. నాలుగవది, దశమ భాగం ఇవ్వట ద్వారా దేవుని స్తుతిస్తాం. ఇవ్వట ద్వారా వాక్యాన్ని ప్రచురపరుస్తాం. ఇవ్వట ద్వారా ఆరవది, ఆయన నామాన్ని ఘనపరుస్తాం. ఏడవదిగా ఆయన కొరకు సాక్షులుగా ఉంటాం. ఇది దశమ భాగాన్ని గురించిన ఒక చిన్న వివరణను మలాకి మన ముందు ఉంచాడు. మలాకి గ్రంథంలో మనం పరిశీలిస్తూ ఉండగా ప్రజలు బబులోను దేశం నుండి వచ్చారు. బాగా విందాం. బబులోను దేశం నుండి వచ్చినప్పుడు ప్రజల గురించి ఎందుకు దేవుడు మలాకి గ్రంథంలో దశమ భాగాల గురించి రాశాడు అని పరిశీలిస్తే, సో దేవుని గ్రంథములో దశమ భాగాలకు దేవుడు మొదటి స్థానం ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, ఈ దశమ భాగములో దేవుని యొక్క ఉద్దేశం దైవ గ్రంథంలో ఒక పునాది లాంటిది. దశమ భాగం దేవుడు తన గ్రంథంలో మొదటి స్థానం ఇచ్చాడు. దశమ భాగం అనేది దేవుని గ్రంథములో ఒక నాంది లాంటిది, లేదా ఒక లోతైన సత్యమని బైబిల్ చెప్తా ఉంది. అలాగైతే ఇశ్రాయేలు చరిత్రలో ఎందుకు దేవుడు వారి గురించి నేరుగా చెప్పాడు? ఒకవేళ నేను చెప్పాను అనుకో, ఇలాగా మీరందరూ దశమ భాగాలు ఇవ్వకపోతే దేవుని యొద్ద దొంగిలిస్తున్నారు అనే మాట నేను చెప్తే మీరు సంఘానికి రారు. ఎందుకు? నేను చెప్తే మీరు రారు, కానీ దేవుడు చెప్తున్నాడు. ఏమన్నాడు? మీరు నా యొద్ద చెప్పండి, మీరు నా యొద్ద దొంగిలిస్తూ ఉన్నారు. చాలా విచారకరం. నేను చెప్పట్లేదు, దేవుడే చెప్తున్నాడు. నా యొద్ద దొంగిలిస్తున్నారు, నా యొద్ద నుండి మీరంతా కూడా అపహరిస్తున్నాడు. దేవుడు ఎందుకు ఇశ్రాయేలు మీద ఈ ఘాటైన వ్యాఖ్యలు చేశాడు? ఎందుకు దేవుడు ఈ విధమైన కఠినమైన మాటలు చెప్తున్నాడు? ఇశ్రాయేలు చరిత్రలో 3 ఇవ్వాలి, నేను తర్వాత వస్తాను, ఇప్పుడు అది కాదు. 3 ఏమిటంటే, ఒకటి, దేవుని భాగం దేవునికి ఇవ్వాలి. ఎవరు? సతీష్ ఎవరికి? ఎలా? దేవునికి ఇవ్వాలి, ఒకటి. రెండవది, వారి మధ్య పనిచేసే లేవీలకు వారు ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి? దేవుని భాగం దేవునికి ఇవ్వాలి. రెండవది, వారి మధ్య పనిచేసే లేవీలకు ఇవ్వాలి. దేవుడు నాకు ప్రేరేపణ కలగజేయట్లేదు బ్రదర్. కాదు, ఇక్కడ ఒక ఆజ్ఞ పెట్టాడు దేవుడు వారికి, ఒక నమూనా చెప్పాడు వారికి, ఒక పద్ధతి చెప్పాడు. మీకు అర్థమైందా? దేవుని భాగము దేవునికి ఇవ్వాలి. రెండవది, వారి మధ్య పనిచేసే లేవీలకు ఇవ్వాలి. ఈరోజు లేవీలు ఎవరు? గట్టిగా వేరే చెప్పట్లేదు. ఎవరు లేవీలు? సేవకులు అన్నమాట. మీరు బలవారండి, మీకు ఇచ్చేది ఏమిటి అని మీరు అనుకోవచ్చు, కానీ బైబిల్ చెప్పేదే చెప్తున్నాను మీకు నేను. ఓకే. మూడవదిగా, ఇశ్రాయేలీయులు దేవునికి ప్రతిష్టార్పణలు తీసుకురావాలి. ఏం తీసుకురావాలి? బావినండి. ప్రతిష్టార్పణలు అంటే ఊరికే దేవాలయాన్ని కట్టేటప్పుడు, ప్రత్యక్ష గుడాలని కట్టేటప్పుడు, ఇలాగ మందిరాల్లో మీటింగులు చేసేటప్పుడు ఏం తీసుకురావాలి? వారు ప్రతిష్టార్పణలు తీసుకురావాలి. దశమ భాగాలు కాదు. మళ్ళీ మీరు
దశమ భాగాలు ఇవ్వకూడదు. ఏమి ఇవ్వాలా? మనం ఏం చేస్తున్నామంటే అన్ని కలిపి కొడుతున్నాం. ఏం చేస్తున్నాం? కలిపి కొడుతున్నాం. ఈవెన్ పాత నిబంధనలో కూడా అదే, క్రొత్త నిబంధనలు కూడా సూత్రం అదే, తేడా లేదు. తర్వాత నేను వస్తాను, నిదానంగా వస్తాను. అలాగైతే ఇప్పుడు వద్దాం, మనం యొక్క అంశానికి నేను వస్తున్నాను. సో ఇశ్రాయేలు చరిత్రలో దేవుడు దశమ భాగాల గురించి చాలా లోతుగా మాట్లాడాడు, చాలా ఘాటుగా మాట్లాడాడు, కఠినంగా మాట్లాడాడు. దేవుడు అలాగా మాట్లాడకపోతే ఇశ్రాయేలులు మాట వినరు, ఇశ్రాయేలులు ఆయన మాటకు లోబడరు. అందువలనే ఇశ్రాయేలు చరిత్రలో దేవుడు అన్నాడు, దేవునికి దశమ భాగము ఇవ్వకపోవటం ద్వారా మలాకి నా ప్రజలు నష్టపోవచ్చున్నారు అన్నాడు. ఏమన్నాడు? నష్టపోవచ్చున్నారు. అలాగే నా ప్రజలు రోగస్తులై ఉన్నారు. ఏమి ఇవ్వకపోవటం ద్వారా? అందరూ ఒకటి నష్టపోతున్నారు, రెండవది రోగస్తులై ఉన్నారు, మూడవది నా ప్రజలు ఇవ్వకపోవటం ద్వారా వారి సంచి చిల్లిన రంధ్రం అని చెప్పాడు. ఏమన్నాడు? రంధ్రం అని చెప్పాడు. ఎందుకు దేవుడు చెప్పాడు? బాగా విందాం. ఈ మూడు విషయాలు నేను అలాగ వస్తాను. ఒకటి, వారు నాశనం అయ్యారు ఇవ్వకపోవటం ద్వారా. నా మాటలు కాదు, పొరపాటు చేసుకోదని. రెండవది, ఇవ్వకపోవటం ద్వారా ఏమన్నారు? రోగాలు వచ్చాయి. మూడవది, ఇవ్వకపోవటం ద్వారా వాడి యొక్క సంచి ఏమైంది? రంధ్రమైంది. 1,00,000 రూపాయలు వేసిన రంధ్రము, సంచి రంధ్రం పడితే ఏమవుతుంది చెప్పండి? మీరేం మాట్లాడాలి ఈరోజు? ఏమవుతుంది? రంధ్రం అనే సంచి 1,00,000 రూపాయలు వేసినా కింద పడిపోతాయి. ఇశ్రాయేలురా మీరు వినండి, దేవుడు ఎందుకు ఇలా చెప్పాడు? ఒకటి, నష్టమైన, రోగమైన, బాగా వినాల, రోగమైన. మూడోది, రంధ్రమైన సంచేన. 3 కోణాలు చెప్పాడు దేవుడు. ఒకటి, మన పాపాన్ని బట్టి కొన్నిసార్లు మనకు రోగం వస్తుంది, అది గుర్తుపెట్టుకుందాం. మన పాపాన్ని బట్టి మనకు రోగం వస్తుంది. అందుకు ఉదాహరణ, దావీదు అన్నాడు, దేవా నా ఎముకలలో స్వస్థత లేకపోయాను. దావీదు బత్షెబతో పాపము చేసిన తర్వాత, దేవా నా ఎముకలలో స్వస్థత లేదు, నా ఆరోగ్యము నన్ను విడిచిపోయాను. బికాస్ దావీదు చేసిన పాపాన్ని బట్టి. తమ్ముడు, చెల్లి, ఇది సూత్రం అంతే. ఏ విశ్వాస అయినా దేవునికి వ్యతిరేకంగా పాపము చేస్తే ఆ వ్యక్తి రోగాన్ని అనుభవిస్తాడు. ఇది పద్యం, అది మొదటిది. రెండవది, దేవుడు కొన్నిసార్లు మన ఆత్మీయ అభివృద్ధి కొరకే, మన ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకే కొన్ని పర్యాయాలు రోగాలను పంపిస్తాడు. ఉదాహరణ, యోబుని జ్ఞాపకం చేసుకుందాం. యోబు ఏ పాపము చేయలేదు, ఏ దోషము చేయలేదు, ఏ నేరము చేయలేదు. కానీ యోబు కుటుంబంలో ఏముంది? రోగం ఉంది. యోబుకే రోగం ఉంది, కని విని ఎరగని రోగం యోబు అనుభవిస్తున్నాడు. అది రెండవది. ఒకటి, పాపాన్ని బట్టి రోగం వస్తుంది. రెండవది, మన యొక్క భక్తి యొక్క ఆత్మీయంగా మన పరిపక్వతలోనికి రావాలని, ఆయనకు సమీపంగా ఉండాలని రోగం తీసుకొస్తాడు. మూడవదిగా, దేవునికి దశమ భాగం ఇవ్వకపోవటం ద్వారా ఏమొస్తుంది? ఏమొస్తుంది? చెప్పండి, గట్టి చెప్పండి. ఏమొస్తుంది? రోగాలు వస్తాయి, రోగాలు వస్తాయి. ఈ మూడిట్లో ఇందులో ఎక్కడ నీవు ఉన్నా? అది నా ప్రశ్న. ఎందులో ఉన్నా? పాపము చేసిన దగ్గర రోగం ఉందా? భక్తి పరిపక్వతలోనికి రావాలని దేవుడు రోగాన్ని పంపాడా? లేకపోతే నువ్వు ఇవ్వకపోవటం ద్వారా దేవుడు నీకు రోగానికి పంపాడా? లెట్ us ఎగ్జామిన్. నన్ను నేను పరీక్షించుకోవాలి. మీరు అనొచ్చు, ఏమండి సేవకులారా మీకు లేవంటాడు. మాకు కూడా రోగాలు ఉన్నాయి. ఎందుకు రోగాలు ఉన్నాయి? లేవీయులతో ఒక మాట అన్నాడు, మీరు నా ప్రజలు ఇచ్చిన వాటిలో నుండి మీరు కూడా దశమ భాగాలు ఇవ్వాలి. మీకు అర్థమైందా? ఎవరు ఇవ్వాలి? లేవీయులు కూడా ఇవ్వాలి. దేవుని ప్రజలు మాకు ఇచ్చి ఉండగా వాటిలో నుండి మనము
మేము అంటే లేవీలం అంటే సువార్థికులం కూడా ఎవరికి ఇవ్వాలి? దేవునికి దశమ భాగాలు ఇవ్వాలి. మేము ఇవ్వకపోతే కూడా మాకేమున్నాయి? ముసుగులు బాగా అందరూ తెరిచి చూడండి. అరే ఇట్టేసుకుని నాకేం కనబడదు, బాగా కనపడాలా? ఓకేనా? దశమ భాగాలు ఇవ్వాలా? అర్థమైందా? మేము ఇవ్వాలి, మీరు ఇవ్వాలి, మేము ఇవ్వాలి. ఇవ్వకపోతే ఏమున్నాయి మనకు? చెప్పండి. రోగాలు ఉన్నాయి. డాక్టర్లకి అంతే. నేను రాలేదు, ఒక ఆయన అన్నాడు, ప్రకాశన దానిలను మాట్లాడుతూ, మనము దేవునికి ఇవ్వకపోతే వైద్యునికి ఇవ్వాలంట. ఎవరికి ఇవ్వాలా? కొంచెం వీళ్ళు బాధ పెట్టినట్టుంటుంది. ఇక్కడ మరలా బాధ పెట్టే మాట దగ్గర బాధ పెట్టాల్సిందే. ఊరికి అన్నిగా ఆశీర్వాదాలే. ఈరోజు మన పాఠం ఆశీర్వాదాలే, వేరే మాట కాదు. కానీ ఆశీర్వాదము దగ్గర కొంచెం గుచ్చేది ఉంటుంది, కొంచెం నొప్పిగా ఉంటుంది. డాక్టర్ సూదించేటప్పుడు అబ్బాయి ఎలాగున్నావురా, ఎలాగున్నావు, ఏం తిన్నావు, ఎలాగ మాట్లాడుతావు, అలాగే అలా గుచ్చేస్తాడు. వాక్యం కూడా ఇదే, అర్థమైందా? కాబట్టి వాక్యం చెప్పేటప్పుడు కొన్నిసార్లు గుచ్చుకుంటాయి. గుచ్చుకున్నప్పుడు అది నొప్పి కలిగిందనుకో, ఆ నొప్పి నివారించాలంటే నువ్వు ఆ మందులు తినాల్సిందే, ఈ వాక్యాన్ని పాటించాల్సిందే, ఈ వాక్యాన్ని అనుసరించాల్సిందే. రైట్. అలాగైతే ఈ 3 విషయాలు, రోగం పాపాన్ని బట్టి, రోగం మన యొక్క భక్తి ఎదుగుదల కొరకే, రోగం ఇవ్వకపోవటం ద్వారా రోగం వస్తుంది. అలాగైతే ఈ 3 నువ్వెక్కడున్నావు చెప్తావా? నాకు మీ మనసులో చెప్పుకోండి, ప్రవ్వా పలానా చోట ఈ రోగాన్ని కలిగి ఉన్నాను, నేను పాపము చేయటం ద్వారా, లేదా నా భక్తి పరిపక్వతలో రావడానికి ఈ రోగాన్ని పంపావు, లేదా నీ దశమ భాగాన్ని దొంగిలించుట ద్వారా. ఏ భాగాన్ని? దశమ భాగాన్ని దొంగిలించుట ద్వారా ఏమొచ్చింది? రోగం వచ్చింది. చిన్న పాయింట్ చెప్పాలి, పెద్దోని చేస్తున్నాను. దశమ భాగాలు అనేది బాగా వినాలి. దశమ భాగాలు మనం ప్రకటన చేస్తున్నాం, బాగా వినాలి. దశమ భాగాలు సంచిలో వేయాలి. ఎక్కడ వేయాలా? మీరు దశమ భాగాలు ప్రకటన చేస్తున్నారు. నా పాయింట్ అర్థమైందా? ఎక్కడ వేయాలా? మీరు స్వేచ్ఛార్పణలు అంటే మందిరము కొరకే అయినా ఖర్చుల కొరకే అవి ప్రత్యేకంగా ఇస్తే దాన్ని ఏం చేయాలా? ప్రకటన చేయాలి, ప్రోత్సాహకరంగా. మనం ఏం చేస్తున్నాం? దశమ భాగాన్ని చెప్పండి, ఏం చేస్తున్నాం? అది బైబిల్ వద్దన్నది. మనం ప్రకటన చేయాల్సిందే, పెద్దలు ప్రకటన చేయాల్సిందే. వేటిని ప్రకటన చేయాలా? ప్రత్యేకమైన కానుకలను, ప్రత్యేకమైన కానుకలను, స్వేచ్ఛార్పణలు, ప్రతిష్టార్పణలు, లేదా నార్త్ ఇండియాకు పోయినసారి మనం ఇచ్చాం. ఇదిగో ఈ 10,000 నార్త్ ఇండియాకు ప్రకాష్ రాజు వెళుతున్నాడు, ఇది ఆయనకు అప్పగించండి, సంఘంలో ప్రకటన చేయడం అది న్యాయం. మీకు అర్థమైందా? నా పాయింట్ అర్థం కావాలా? మనం ప్రకటన చేయాల్సిందే, బట్ వేటిని చేయాలా? వేటిని చెప్పండి. అంతేకాని ఇదిగో ఈ దశమ భాగం ప్రకటన చేయకూడదు. దానివలన ఏం జరుగుతుందో బైబిల్ ఏం చెప్తుందో నేను వివరించాలి రాత్రి ఉదయ కాలంలో. అందువల్ల కనీసం ఎగ్జాక్ట్గా ఒక 3 తరగతులు కావాలి మనకు. ఏ విషయంలో? కాబట్టి మన సంఘంలో ఇచ్చే విషయంలో చాలా కొరతగా ఉన్నారు, చాలా పూర్గా ఉన్నారు. దేవునికి ఇవ్వరు, దేవుని సేవకులకు ఇవ్వరు. చెప్పినా పర్లేదు, చెప్పాలి. నేను చెప్పకపోతే ఎలాగా? మీరు నేర్చుకోలేరు. నేను చెప్పిన తర్వాత మీరు నేర్చుకోలేదంటే అది ఎవరి బాధ్యత? చెప్పండి. ఎవరి బాధ్యత? నా బాధ్యత కాదు. అందువల్ల దేవుడు అన్నాడు, నరపుత్రుడా నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయము, ఆ హెచ్చరిక వాడు వినని ఎడల వానికి నువ్వు ఏమాత్రము ప్రతినిధిగా ఉండవని చెప్పాడు. ఒకవేళ చెప్పకపోతే వాని రక్తమును బట్టి నిన్ను అడుగుతానన్నాడు. అలాగే ఇచ్చే విషయంలో నేను చెప్పకపోతే, ఎప్పుడు చెప్పలేదు ఈ సంఘంలో, కానీ సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. కాబట్టి ఇశ్రాయేలీలు బబులోను దేశం నుండి వచ్చిన తర్వాత బావినండి, వారు వ్యక్తిగతంగాను జాతీయ పరంగా వారు గందరగోళానికి గురయ్యారు. ఏ విషయంలో? ఇచ్చే విషయంలో. ఆ విషయంలో దేవుడు మలాకి ద్వారా
ఏమి ఘాటుగా చెప్పాడు చూడండి. 3వ అధ్యాయం రండి. 3వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. 8వ వచనం. మానవుడు దేవుని యొద్ద దొంగిల్లున, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరన్నాడు. ఏమండి దాని వేస్తుందా? దొంగిలితిరి నేరుగా చెప్పాడు. God is going to direct to speak them. మీరు దొంగిలితిరన్నాడు. బబులోను వచ్చిన దేవిని ప్రజలు రైట్ మందిరము కట్టిన తర్వాత, మందిరాన్ని ప్రతిష్ఠించిన తర్వాత, సో ఆ కోణములో అనగా నెహెమ్యా ఎజ్రా కోణములో మలాకీ మాట్లాడుతూ, ఇశ్రాయేలులారా నా యొద్ద మీరు దొంగిలించితిరన్నాడు. ఏ విషయంలో దొంగిలించారన్నాడు చూద్దాం. 10వ వచనం చూద్దాం. 10వ వచనం చదువుతారా? 10వ వచనం మీరు చదవనైనా లేదా 9వ వచనం చదవ. 8లో చదవలే. మానవుడు దేవుని యొద్ద దొంగిలిన దొంగిలితిరి, దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ అక్కడ ఆగుదాం. 10వ భాగం ఒక భాగాన్ని అటు కట్ చేద్దాం. రెండవది ప్రతిష్టార్పణలు ఇయ్యక దొంగిలితిరి. మీరు 2 భాగాలు దొంగిలించారు. ఒకటి దశభాగాలు దొంగిలించారు. రెండవది ప్రతిష్టార్పణ దొంగిలించారు. బాగా విందాం. దశభాగం అంటే మన శాలరీలో ఎన్నో వంతు వస్తుంది? చాలా చిన్నగా చెప్తున్నారు మీరు నాకు ఇక్కడ. ఏమండి ఎంత? 10వ భాగం అంటే సపోజ్ ఒక హెడ్ మిస్సెస్ కానీ హెడ్ మాస్టర్ కానీ 1,50,000 వస్తుంది ఆవిడ గారికి, లేదా హెడ్ మాస్టర్. మీరు కదా ఇక్కడ చెప్పేది. ఇప్పుడున్న టీచర్స్కి, డాక్టర్స్కి, లాయర్స్కి, ఈవెన్ సచివాలయంలో చేసే ఉద్యోగస్తులకు మంచి శాలరీలు ఇస్తున్నారు ప్రభుత్వం. 1,50,000లో ఎంత తీసుకురావాలి మందిరానికి? ఎంత? 15,000 తీసుకురావాలా? ఒకవేళ మీ ఇంట్లో 3 ఉద్యోగాలు అనుకో, 4 ఉద్యోగాలు, 5 ఉద్యోగాలు, ఆ దశభాగాలని ఎక్కడ తీసుకురావాలా? నేను చెప్పట్లేదు, బైబిల్ చెప్పండి, నా మాటలు కాదు. ఇక్కడ డైరెక్ట్గా చెప్పండి. నేను చెప్పా సూదేసినట్టుంటుంది, కొంచెం గుచ్చినట్టుంటుంది. తప్పదు ఇది, ఇంకా నాకు తప్పదు. ఇంకా నన్ను తిట్టుకున్నా పర్లేదు. ఓకే. 15,000 తీసుకురావాలా ఒక వ్యక్తి? 4-5 జాబులు, ఆ ఇంట్లో ఒక 2.5 లక్షలు వచ్చింది అనుకో, వాళ్ళు ఎంత తేవాలా? ఎంత? అవి వేసిన తర్వాత మీరు ప్రకటన చేయాలా, ఇదిగో మేము దశభాగం ఇచ్చాం. ఆ తర్వాత అర్థమైందా? అర్థమైందండి? ఏం పలకరే సీరియస్గా? సీరియస్గా ఉంటుంది ఇది. మీరు ఇచ్చిన తర్వాత ఎవరికి ఇచ్చాలా? ఆ దేవుని భాగము. ఇందాక మనం పాట పాడం, దేవుని భాగము దేవునికి ఇయ్యుము. దీవించబడడానికి ముందు ఎవరు భాగం ఇవ్వాలా? చెప్పండి, ఎవరికి ఇవ్వాలా? ఇది ఇవ్వకుండా దశమ భాగాలను డివైడ్ చేస్తాం మనం. ఏం చేస్తాం? విభజన చేస్తాం. 25,000 ఇవ్వాల్సినగా 5,000 తడకడపల్లె, 5,000 తంగడంచు, 5,000 కర్నూలుకి అంటాం. ఆహా, ఎంత బాగా నేర్చుకున్నారు పిల్లలు మీరు. ఇదేనా మీకు న్యాయం? అమ్మో, 25,000 మాధవి నగర్కి ఇవ్వవలసిండగా ఆ 25,000 ఏం చేస్తాం మనము? చెప్పండి, ఏది మీరేం పలకట్లేదు. 5,000 తంగడంచుకి దేవుడు మిమ్మల్ని దీవించుగా. ఏంది దీవించేది? దొంగిలించిన వాడు దీవిస్తాడా దేవుడు? ఎలాగా? 25,000 ఇక్కడ ఇవ్వాలి నీవు. ఏ సంఘంలో? ఎక్కడ ఇవ్వాలా? చెప్పండి. మీరు ఒక మాట అంటాను, మంచి బిర్యానీ హోటల్ తిన్నారు, ఇంటర్నేషనల్ హోటల్లో, బిల్లు ఎక్కడ కట్టాలా? ఎదురు కడతాడంటే తాట తీస్తాడు వాడు. ఈడ వాక్యం విని, ఈడ సందేశం విని మేము ఎదురుగా ఉన్న డివిఆర్ హోటల్లో బిల్లు కడతామంటే దేవుడు ఎలా ఒప్పుకుంటాడు? అండి, మీ దశమ భాగాన్ని విభజన చేయొద్దు. ఏమని అర్థమైందా? ఏం చేయొద్దు?
అలాగైతే మన సంఘంలో ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు? అందరు సైలెంట్గా ఉన్నారు మీరు. అమ్మో, అంటే అందరూ దొంగిలిస్తున్నట్టుగా ఇక్కడ, అందరు దొంగిలిస్తున్నట్టుగానే. కొంతమంది యథార్థంగా ఇస్తున్నారు, నేను వాళ్ళనట్లేదు. నీ దశమ భాగం ముందు ఇక్కడికి రావాలి. నెక్స్ట్ ఏర్పణ, ప్రతిష్టార్పణ అంటే అదిగో తంగడంచుల మందిరం కట్టబడుతుంది, తడకనపల్లి మందిరం కట్టబడుతుంది. లేదా దేవుని సేవకులు అనారోగ్యంగా ఉన్నారు కొంతమంది, ఏమండి ఆపరేషన్ 7 లక్షలు అవుతుంది, మా వంతుగా ఇదిగో ఒక 5,000 పంపండి వారికి. ఎవరికి? దేవుని సేవకులు. వాటిని మనం ప్రకటన చేయాలి అంతే తప్ప దశమ భాగాన్ని దొంగిలించి ఏమండి ఇది ప్రకటన చేయడం న్యాయం కాదు. ఇది బైబిల్ గ్రంథంలో దేవుడు దాన్ని అంగీకరించడు కూడా, దాన్ని ఆమోదించడు కూడా. కాబట్టి ఇశ్రాయేలుతో దేవుడు చెప్పాడు, మీరు నా యొద్ద ఏం చేశారు? దొంగిలించారు. వాళ్ళన్నారు మీలాగా సీరియస్గా ఎవడే మేము ఇవ్వట్లేదు అన్నాడు. మీరు ఇస్తున్నారు కానీ ఎలాగిస్తున్నారు? నా దశమ భాగాలను ఆపివేసి మీతో ఇస్తున్నారు. మీరు నా ఏదో దొంగిలించారు. కాబట్టి ఈ మాట చెప్తూ ఇశ్రాయేలులారా ఇప్పుడు వినండి, దేవునికి దశమ భాగం ఇవ్వుట అంటే నంబర్ 1 ఏం రాసుకున్నాం మనము? మీరు నోట్ చూడండి. ఇప్పుడు పాఠం కూడా వెళ్తున్నాను ఈరోజు, ఒక మెసేజ్ లాగా ఒక పాఠం చెప్పి వెళ్తున్నా. రైట్, మొదటి పాయింట్ ఏం రాసుకున్నాం? దేవునికి దశమ భాగం ఇవ్వట ద్వారా మన హృదయములో ఎవరికి ప్రథమ స్థానం ఇస్తున్నాము? దేవునికి ప్రథమ స్థానం ఇస్తున్నాం. హౌ అమేజింగ్ స్టేట్మెంట్! దేవునికి ఇవ్వట ద్వారా మనము ప్రథమ స్థానం ఇస్తున్నాం. దేవుడు దీన్ని ఎలాగ చెప్పాడు, ఎలాగ వివరించాడు? సపోజ్ మనకు శాలరీ వచ్చిన వెంటనే, బాగా వినండి, మనము దేనికి అంటే చెల్లించకుండా ఆ యొక్క శాలరీలో నుండి ముందుగా ఎవరికి ఇస్తాము? అస్సలు మీరు మౌనంగా ఉన్నారు. మీ శాలరీ వచ్చిందండి, బాగినండి, మీ శాలరీ వచ్చింది, బాగా ఇటు నా వైపు చూడండి, ఏం కాదు చూడాల్సిందే. రండి, మీ దశమ భాగం అంటే మీ శాలరీ వచ్చిన తర్వాత శాలరీలో నుండి మొట్టమొదటిగా మనం ఎవరికి ఇస్తాము? ఏంది ఏం పలకట్లేదు మీరు? ఏం చేస్తాము? పాలోనికి ఇవ్వము, చాకులకి ఇవ్వము, ఇక ఎవరికి ఇవ్వం. ఆ శాలరీ రాగానే ప్రార్థన చేసి ప్రభుని స్తుతించి అందులో మనం ఏం చేస్తాము? 10వ భాగం తీస్తాం. ఏం తీస్తాము? దానిని దేవుడు ఏమన్నాడు? నాకు ప్రథమ స్థానం అన్నాడు. నా కాదండి, మన శాలరీలో నుండి ఓకే 2,50,000 ఇంటికి వచ్చాయి, 1,50,000 వచ్చాయి, 70,000 వచ్చాయి, 90,000 వచ్చాయి. అందులో నుండి ఎవరికి చెల్లించకుండా అందులో నుండి మొట్టమొదటిగా శ్రేష్టమైన దశమ భాగం దేవునికి ఇస్తే దాని ఏమన్నాడు? ప్రథమ స్థానం అన్నాడు. క్వశ్చన్, నీ హృదయంలో అలా ఎప్పుడైనా ఇచ్చావా దేవునికి ప్రథమ స్థానం? ఇవ్వట ద్వారా మనం ఎలా చేస్తున్నామంటే, శాలరీ రాగానే పాలన డబ్బులు భార్యకి ఇవ్వడం, సాకులోని డబ్బులు సాకులోనికి ఇవ్వడం, అన్నీ ఇచ్చిన తర్వాత ఎక్కడికి తీసుకొస్తున్నాం? దానిని మిగులుతే ఎవరికి ఇస్తున్నాం? దాన్ని దేవునికి ఇస్తున్నాం. అలా ఇవ్వటం ద్వారా దేవునికి ప్రథమ స్థానం మనము ఇవ్వటము లేదు. అది ఇక్కడ బాధపడుతున్నాడు దేవుడు. అది దేవుడు వారి విషయంలో చాలా వేదన పడుతున్నాడు, చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఇశ్రాయేలులారా, మీరు నాకు ఇవ్వటం ద్వారా మీ హృదయంలో నాకు ప్రథమ స్థానం ఇచ్చినట్లే. కాబట్టి మనం ఎవరికి చెల్లించకుండా దేవుడు ఎంత మనకి ఇచ్చాడో, రైట్, అది 10 రూపాయలే కానీ, అది 100 రూపాయలే కానీ, అలాగే ఏమైనా పర్వాలేదు, వాటిలో శ్రేష్టమైనది దేవుని దగ్గర తీసుకొని వస్తే మన విశ్వాస జీవితంలో ఎవరికి ప్రథమ స్థానం? దేవునికి ప్రథమ స్థానం ఇచ్చినట్టుగా. అలాగైతే మాధవినగర్ విశ్వాసులారా, మీ హృదయంలో దేవునికి ఏ స్థానం ఇస్తున్నారు?
ఏ ప్రాముఖ్యత ఇస్తున్నారు. నేను అనేది దశమ భాగాల గురించే చెప్పాను. మనం హృదయాలు ఇచ్చాం. మనం ఏమిచ్చాం? మనము హృదయాలు ఇచ్చాం. మన హృదయాన్ని ప్రభుకు సమర్పించుకున్నాం. కానీ దేవుడు మనల్ని ఆశీర్వదించాడు, మనల్ని దీవించాడు. ఆ దీవించిన వాటిలో దేవుని సన్నిధానంలో దేవునికి ఏ స్థానం ఇస్తున్నాం? అలాగైతే ఇశ్రాయేలీలు ఇక్కడ ఏమన్నాడు? దేవుని యొద్ద మీరు దొంగిలించారు. ఎలా దొంగిలించారు చూద్దాం. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం. ఎలాగా ఆయన దొంగిలించారు ఇశ్రాయేలీలు, ఎలాగా వాడు దాన్ని తీసుకున్నారో చెప్తున్నాడు. మలాకీ 1వ అధ్యాయం 8వ వచనం చదువుతారా? 8వ వచనం. గుడ్డి దానిని తీసుకొని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా? కుంటి దానినైనను రోగము గల దానినైనను అర్పించిన ఎడల అది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవు ఇచ్చిన ఎడల అతనికి దయచూపున నిన్ను అంగీకరించిన అని సైన్యములకు అధిపతికి యెహోవా నిన్ను అడుగుచున్నాడు. అయ్యా, మిమ్మల్ని ఇంతగా నేను ఆశీర్వదించాను, ఇంతగా మిమ్మల్ని దీవించాను. కానీ మీరు అర్పించిన వాటిలో ఏముందంట? గుడ్డిదాన్ని తీసుకొని వస్తున్నారంట. దేని చేస్తున్నారు? దేని? గుడ్డిదాన్ని తెస్తున్నారు. ఎంత విచారకరం! ఎవరు? దేవుడు వారిని ఆశీర్వదించి, దేవుడు వారిని దీవిస్తే, దేవుడు వారి గొర్రెలను పశువులను సమస్తాన్ని వర్ధిల్ల చేస్తే, అందులో శ్రేష్టమైనది దశభాగములో కూడా దేవుని యొద్ద దొంగిలిస్తున్నారు. దేనిచ్చి? అంటే మనం ఎట్లా అంటే ఈ 10 రూపాయలు చందాలు వేస్తే చెల్లుతుంది అన్నట్టుగా. సండేస్ క్లాస్ పిల్లల దగ్గర మా ఆవిడ కదా టీచర్గా, ఆ చందా లెక్క పెడేటప్పుడు అన్ని చినిపిల్ల నోట్లు వేస్తున్నారు పిల్లలు. నేను అడిగాను, అమ్మాయి ఏంటి ఈ నోట్లు వేస్తున్నారు మీ సండేస్ క్లాస్ పిల్లలు? ఎవరు చెప్పాలండి అన్నారు. మీ పిల్లలకు ఇచ్చేటప్పుడు కూడా మీరు జాగ్రత్త ఇవ్వాలి. మన పిల్లలకు మనం నేర్పాలి. మీ పిల్లలకు సండేస్ క్లాసులో ఎలా ఉందంటే, ఈ 10 రూపాయలు ఎవరికి సరిపోతుంది అంటావా? ఈవెన్ సండేస్ క్లాస్ కూడా మన పిల్లలకి ఇవ్వడం నేర్పించాలి. నేను అర్థమైంది మీకు? నేను అర్థమైంది. సీరియస్ చూస్తాను. చిల్లర ఇవ్వద్దని మీ పిల్లలకు. ఏమి ఇవ్వద్దు? రూపాయి సండే అంటే సండేస్ క్లాస్ ఏంది? సంఘంలో ఒక పార్ట్ అది. చూడండి. కాబట్టి గుడ్డిదాని తెచ్చి ఎవరికి ఇస్తున్నారు వీళ్ళు? ఆ దశమ భాగంలో దేవుడు దీవిస్తే ఆ గుడ్డిదాని తెచ్చి దేవునికి అర్పిస్తున్నారు. ఇశ్రాయేలులారా, ఇది మీకు న్యాయమేనా? మాధవినగర్ సంఘస్థులారా, ఇది మీకు న్యాయమేనా అని చెప్పాడు. రెండోదిగా చూద్దాం. మలాకీ గ్రంథం ఎలా దొంగిలిస్తున్నాడు దేవుని దగ్గర. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. నేను ఘనమైన మహారాజునై ఉన్నాను, అన్య జనులలో అమర్చుడు. ఏ జనులలో? అన్య జనులలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యముల అధిపతికి యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి తన మందలో మగది ఉండగా యెహోవా మ్రొక్కుబడి చేసి చెడిపోయిన దానిని అర్పించు వంచకుడు ఎలా దొంగిలిస్తున్నారు? గుడ్డి దాని తెచ్చి దేవునికి అర్పించారు. మగది కలిగి ఉండగా, శ్రేష్టమైనది కలిగి ఉండగా, అమూల్యమైనది కలిగి ఉండగా వారు ఏం చేశారంట చూడండి, చెడిపోయిన దానిని ఎవరికి దేని చేస్తున్నారు? చెడిపోయిన దానిని. సపోజ్ డోంట్ మిస్అండర్స్టాండ్. మీరు స్తుతి కూడిక పెట్టారు, దాదాపుగా ఏమనుకోదండి 5 లక్షలు ఖర్చు పెట్టారు, రైట్? ఒక సేవకుడు ఏమన్నాడంటే, అన్న 5 లక్షలు ఖర్చు పెట్టిన ఈ వ్యక్తి నాకు 500 ఇచ్చాడన్న అన్నాడు. మీకు అర్థమైంది నా మాట? ఎంత ఖర్చు పెట్టాడు? ఎవరికి? బువ్వకు 5 లక్షలు ఖర్చు పెట్టాడు. నీవు కాదు, డోంట్ మిస్అండర్స్టాండింగ్. కానీ మనకెంత ఇచ్చాడు సేవకులకు అంటే ఇలాగనే, అయ్యా కోడికి 2000 ఇచ్చాడు, సువార్థికునికి 200 ఇచ్చాడు అని సర్దుకొని ఇదంట. మళ్ళీ ఆయన
అలాగుంది ఇక్కడ. మగదాని శ్రేష్టమైన దాన్ని పెట్టుకొని ఏమిస్తున్నాడు? నేను చెప్పా కదా, సూది వేసినట్టుంటుంది. ఇది ఇచ్చే విషయంలో సూదిలాగానే ఉంటుంది. అర్థమైందా? ఓకే, చూడండి ఇక్కడ ఏమిస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు? అందువల్ల దేవుడు ఏమన్నాడు? నీ హృదయంలో నాకు ఏమి లేదు, ప్రథమ స్థానము లేదు. ఏమి లేదు. సో దశమ భాగము ఇవ్వట ద్వారా మన హృదయములో ఎవరికి స్థానం ఇస్తున్నాం? దేవునికి ప్రథమ స్థానం ఇస్తున్నాం. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు దేవుని సన్నిధానములో దేవునికి ప్రథమ స్థానం ఇవ్వట్లేదు కాబట్టి దేవుడు డైరెక్ట్గా ఎన్కౌంటర్ చేశాడు వాడిని. ఏమన్నాడు? ఒక మాట అన్నాడు, మీరు నా యొద్ద ఏం చేశారు? దొంగిలించిరా. మాదేవినాడు సంఘస్థులారా, ఎంత దొంగిలించారు దేవుని దగ్గర లెక్క వేయండి. ఇప్పుడు మనుషులు లెక్కేసుకోండి, ఎంత దొంగిలించారు. 25,000 ఇక్కడ ఇవ్వకుండగా, నీ 90,000లో 9,000 ఇది ఇవ్వకుండగా దాన్ని డివైడ్ చేసి విభజన చేసి ఇతరులకు ఇవ్వటం ద్వారా, అనగా ఈ సంఘం కొంచెం ఆ సంఘం కొంచెం, కాబట్టి నా సన్నిధానములో నీ హృదయంలో నాకు ప్రథమ స్థానము లేదు. అది మొదటిది. రెండవదిగా వెళదాం. రెండవదిగా ఏం రాసుకున్నాం? రెండవది ఏం రాసుకున్నాం చెప్పండి. దేవునికి ఇవ్వటము ద్వారా దేవుని వాగ్దానమును ఏం చేస్తాం? రుజువు చేస్తాం. ఎలాగా? రండి, మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. ఏమిటి ఆయన వాగ్దానం? చూద్దరు. నా మందిరములో ఆహారమునున్నట్లు 10వ భాగము అంతయు, సగం కాదు మళ్ళీ అక్కడ ఏమన్నా అక్కడ అంటే 10% ఎక్కడికి రావాలా? అందరికి చూడండి, ఎక్కడికి రావాలా? మందిరానికి రావాలి. ఎందులో వేయాలా? కానుక సంచిలో వేయాలా, ప్రకటన కాదు ఇక్కడ. ఇప్పటి నుంచి బాగా గుర్తుపెట్టుకుంటారా? మీ దశభాగాలు ఎక్కడికి వేయాలా చెప్పండి? సంచిలో వేయాలా, ప్రకటన కాదు. దశభాగాలు ప్రకటన చేయకూడదు. బైబిల్ నేను చెప్పట్లేదు, బైబిల్ చెప్పి ఎవరినో చెప్తున్నా నేను. కానీ మన దశమ భాగాలన్నిటికి కూడా ఎక్కడికి రావాలా? సంచిలో వేయాలా. అని మీరు అనొచ్చు, సార్ నాకు ఏ ఉద్యోగం లేదనొచ్చు. కనీసం దేవుడు కనికరం గలవాడు. ఈవెన్ వృద్ధులకు కూడా 3,000 ఇస్తున్నాడు దేవుడు. ఎంత ఇస్తున్నాడు? వృద్ధాప్య పెన్షన్ కదా, ఎంత? 3,000లో 300, ఒక సేవకునికి 100, ఒక సేవకునికి 100. నీ 300 ఎక్కడికి రావాలా? ముందు చెప్పండి. ముందు మందిరం ఉండండి బాగుందాం. నీ దశమ భాగం అంతా కూడా అన్నాడు. నీ 3,000 వృద్ధాప్య పెన్షన్లో 300 ఎవరికి ఇవ్వాలా చెప్పండి? మరి ఇస్తున్నారు వృద్ధులారా, విధవరాన్లారా? నాకు లేదు అంటే నువ్వు ముందు నువ్వు దేవుడికి ఇస్తే కదా. నీ కొడుకు 1,000 రూపాయలు ఇచ్చాడు అనుకో, అందులో ఎంత ఇవ్వాలి దేవునికి? 100 కూడా తినేసావు నువ్వు. ఇంకా రోగాలు రాక ఇంకేం చేస్తావు? ఆయాస రాకుడు ఏం చేస్తావు? హాస్పిటల్ ఒకడు ఏం చేస్తావు? సో దేవుడు చెప్పింది మనం చెయ్యాలి. బాబా అర్థమైందా? ఏడి అవునా కదా? చదువు. నా మందిరములో 10వ వచనం, నా మందిరములో ఏమున్నట్టుగా అవునండి బాగా ఏమున్నట్టుగా ఆహారం ఉండాలి. ఆహారం అంటే ఏది? తినేది కాదు. మళ్ళీ బిర్యానీ అనుకున్నారు మళ్ళీ మీరు. బిర్యానీ చికెన్ కాదు ఇక్కడ. ఆహారం అంటే ఏంది? దేవుని భాగం ఉండాలా. బాగుండండి, దేవుని భాగం ఉండాలి. ఆహారం ఉన్నట్లు ఈ ఆహారం తర్వాత ఎవరు తినాలో చెప్తాను నేను. ఎవరు తినాలా, ఎవరికి ఇవ్వాలా, ఎలా ఖర్చు పెట్టాలా తెలుసుకోవాలి మనం. కానీ మందిరంలో ఏముండాలా? ఏముండాలా? ఆహారం ఉండాలా. గుర్తుపెట్టుకుందాం, ఆహారం ఉండాలా. అంటే ఏమిటి? నెలకు ఖర్చు పెట్టాలా. తవ్వే కొద్దీ సెల్మ ఏమవుతుంది చెప్పండి? పాత దినాల నాయకులు గోగడపాల్లో నీళ్ళు ఇలాగా మినరల్ వాటర్ ఉండేది కాదు, ఏమండి సుజల వాటర్ ఉండేది కాదు. ఎలా తాగేవారు ప్రజలు? చెలి మీద తవ్వే కొద్దీ ఏమవుతుంది? ఊరట వస్తుంది. అదే చెప్పాడు ఇక్కడ. ఏం చెప్పాడు? చదువు. నా ఆహారం ఉన్నట్లు 10వ భాగము అంతయు నా మందిరపు నిధిలోనికి తీసుకురండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల
నేను ఆకాశపు వాక్యంలో విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను మీ మీద కుమ్మరించెదను. ఎప్పుడు కుమ్మరిస్తాడు? చెప్పండి, ఎప్పుడు కుమ్మరిస్తాడు? మీ 10వ భాగం అంతా కూడా ఎక్కడికి రావాలా? నా విధిలోనికి రావాలా, నా నిధిలోనికి రావాలా, నా మందిరంలోనికి రావాలా, నా మందిరంలోనికి తీసుకురావాలి. అప్పుడు మీరు నన్ను చూడండి, నన్ను పరిశోధించండి, నేను ఎవరిని, హూ ఐ యామ్, నన్ను పరిశోధించండి, నేను ఎవరిని. నా వాగ్దానాలను నమ్ముకోండి, నా వాగ్దానాల మీద ఆధారపడండి, నా వాగ్దానాల మీద ఆనుకోండి. నేను పట్టజాలని అంతా విస్తారమైన దీవెనలను నేను మీకు ఇస్తాను. ఎప్పుడు? చెప్పండి, ఏ భాగం? ఎప్పుడు? ఎవరికి ఇచ్చినప్పుడు? మొదటిది మన హృదయంలో ప్రథమ స్థానం. రెండవది వాగ్దానములను రుజువు చేస్తాం. ఎలా రుజువు చేస్తాము? మరి ఎలా రుజువు చేస్తాము? ఇవ్వటం ద్వారా. ఎవరికి ఇవ్వడం ద్వారా? ఆయన వాగ్దానం చేశాడు, మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు, ఆయన అబద్ధమాడుటకు నరమాత్రుడు కాడు. నువ్వు ఇవ్వు. ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి, దేవునికి అప్పగించాలి. నీ దశమ భాగం అంతా కూడా. నా మటుకు నేను లెక్క వేశాను, అప్రాక్సిమేట్గా మన సంఘంలో 30 మంది ఉద్యోగస్తున్నారు. అప్రాక్సిమేట్గా ఒక 20 మంది అనుకో. 20 రెంట్ల ప్రతి ఆదివారం మన నిధిలో ఎంత ఉండాలి? చెప్పండి, ఎంత ఉండాలి? కనీసం 2 lakhs ఉండాలి. ఎంత ఉండాలా? 2 lakhs. ఏమన్నా అర్థమైందా? ఎందుకు 2 lakhs సంఘంలో లేదు? డెఫిసిట్ ఉంది. పెద్దలు ప్రకటన చేస్తుంటారు, మనకుంది ఇంత చందే, ఇంత చందే అంటే దాని అర్థం ఏమిటి? మీ దశమ భాగాలు ఏమైనట్టుగా? చెప్పండి, ఏమైనట్టుగా? ఏంటి ఏమైనట్టుగా? నేను దొంగిలించని మీరు అనట్లేదు, దొంగిలించినట్టుగా అంటున్నారు. చూడండి, ఆ పలకడం కూడా ఎంత స్మార్ట్గా పలుకుతున్నారు. నేను దొంగిలించానా అని చెప్పట్లేదు మీరు. సో బైబిల్ ఇచ్చే వివరణ చూడండి, నన్ను పరిశోధించండి. ఒకసారి చార్లెస్ వెస్లీ, జాన్ వెస్లీ గారు, సుప్రసిద్ధ బోధకుడు జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీ గారు సుప్రసిద్ధ గాయకుడు. ఇద్దరు కుగ్రామానికి వెళ్ళాడు, దేవుని సేవకులు. ఆ ఊగ్రామంలో చాలా కడుబీద విధవరాలు, చాలా ఏమీ లేదు ఆవిడ గారికి, నానేవాడు ఎవరు లేదు. సరే జాన్ వెస్లీ అన్నాడు, అబ్బాయి దేవుడు వాగ్దానం చేశాడు, మనం ఇస్తే 2 అంతలుగా ఇస్తానన్నాడు. మాట ఇచ్చినవాడు నమ్మదగినవాడు. చార్లెస్ వెస్లీ, మన దగ్గర ఎంత ఉందంటే $50 ఉన్నామని చెప్పాడు. ఎంత? అది $50 ఇవ్వమని చెప్తే లోపల లెక్క పెడుతున్నాడు. $50 ఈ ముసలావిడకి ఇస్తే మా ప్రయాణం ఎట్లా, మా భోజనం ఎట్లా, మా ఖర్చులు ఎట్లా అని జోబులో లెక్క పెడుతున్నారు. మనం కూడా అలవాటు కదా, ఎంత ఇవ్వాలో లోపల లెక్క పెడతాం. ₹1000 నోటు తెలుసు మనకు, ₹100 500 నోటు ఇచ్చింది లోపల చెక్కేస్తాం, దాన్ని మళ్ళీ బ్యాగ్లో నెట్టేసి 100 తీస్తాం. అట్లా ఈ చార్లెస్ వెస్లీ గారు $45 లెక్క పెట్టి లోపల లెక్క పెట్టాడు. ఎంత స్మార్ట్ చూడు మానవుడు. 45 లెక్క పెట్టి ఆ 45 ముసలావిడకి ఇచ్చాను. జోబులు ఎంత ఉంది? ఎంత ఉంది? 5. దేవుడు ఏమన్నాడు? నేను పట్టజాలనంతా విస్తారమైన దీవెనలు ఇస్తాడు. ఎప్పుడు? ఎవరికి ఇచ్చినప్పుడు? సరే వాళ్ళు ముందుకెళ్ళాడు, ఒక పర్లాంగ్ ముందుకెళ్ళాడు, 1 కిలోమీటర్. ఒక అపరిచితులు పరిగెత్తుకొని వస్తున్నాడు. ఎవరు తెలియదా? అయ్యా మీరు సేవకులకు గుర్తుపట్టాను, నేను ప్రభు నమ్మానని జాన్ వెస్లీ చేతిలో $1 పెట్టి వెళ్ళిపోయాడు, పౌండ్స్ పెట్టి వెళ్ళాడు. సరే వాళ్ళు వెళ్ళి ఒక హోటల్లో భోంచేసేటప్పుడు వెస్లీ, చార్లెస్ వెస్లీ ఇది ఎంత లెక్క పెట్టమన్నాడు. సరిగ్గా 90 పౌండ్లు వచ్చాయి. ఎంత వచ్చాయి? చెప్పు, ఎంత వచ్చాయి? జాన్ వెస్లీ అడిగాడు, అరే అబ్బాయి నేను ఇవ్వమనేది ఎంత? 50కి 50 ఎంత రావాలా? గట్టి చెప్పండి, ఎంత రావాలా? వాడికి ఎంత వచ్చింది? జాన్ వెస్లీ అడిగాడు, చార్లెస్ వెస్లీ ఎక్కడ పొరపాటు జరిగింది రా అన్నాడు. అన్నా నన్ను క్షమించండి, నేను ఇవ్వవలసిన $50లో 5 కట్ చేశాను, మన అవసరతల కొరకు ఆలోచించాను,
ఈ పొరపాటు నేను ఎన్నడూ చేయనప్పుడు దేవుని వాగ్దానాలు నమ్మి రుజువు చేయాలంటే మన భాగాలు ఎవరికి ఇవ్వాలి చెప్పండి. అంతేగాని దశమ భాగం దొంగిలించి 5,000 తడకన పల్లకి ఇస్తున్నారండి పాస్టర్, దేవుడు వాడిని దీవించును గాక. ఎట దీవెన వస్తుంది? ఎట్లా ఆశీర్వాదాలు వస్తాయి? దేవుడిని దొంగిలించకూడదు, ఆశీర్వాదాలు వస్తాయి. ఎలా వస్తాయి? ఎప్పుడు? దేవునికి మనం ఇచ్చినప్పుడు. ఎప్పుడుగా? దేవునికి మనం ఇచ్చినప్పుడు. ఎంత ఇవ్వాలా? 10వ భాగం ఇవ్వాలా. మీరు ఇస్తున్నారా? ఘాటుగా అడుగుతున్నా, ఇస్తున్నారా? ఏంది ఏం పలకట్లేదు, అన్నిటికీ ఊడుకుని ఉన్నారు. ఏంది ఇస్తున్నారా లేదా? ముగించే పాఠం అయిపోయింది. అది ఇస్తున్నారా లేదా? ఎవరికి ఇవ్వాలా? ఎక్కడికి తీసుకురావాలా? మందిరంలో తీసుకురావాలా. రైట్. సో ఒకటి రైట్, దేవునికి ప్రథమ స్థానం ఇవ్వడం. రెండవది దేవునికి వాగ్దానాన్ని రుజువు చేయడం. మూడవది ఏం రాసుకున్నాం? ఒక 5 నిమిషాలు ఉంది. మూడవది దేవుని యొక్క ఏర్పాటును రుజువు చేస్తాం. ఎలా ఏర్పాటు రుజువు చేస్తాం? మలాకీ గ్రంథం 3వ అధ్యాయం. 3వ అధ్యాయం ఎలా రుజువు చేస్తాం చూడండి. 3వ అధ్యాయం 11వ వచనం చదివాను. 11వ వచనం. మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించేదను, అవి మీ భూమి పంటను నాశనము చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పకిందునని సైన్యములకు అధిపతకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మనము దేవునికి దశమ భాగము ఇవ్వటం ద్వారా దేవుని యొక్క ఏర్పాటు ఏమిటో మనము పొందగలుగుతాము. ఎలా పొందగలుగుతాము అంటే 3 విషయాలు మన దాని కింద. ఒకటి, వ్యక్తిగతమైన ఆశీర్వాదాలు ఇస్తాడు దేవుడు దేవునికి ఇవ్వటం ద్వారా. నంబర్ 1, పర్సనల్ బ్లెస్సింగ్స్, వ్యక్తిగతమైన ఆశీర్వాదాలు అందులో. రెండవది, భౌతికమైన ఆశీర్వాదాలు పొందగలుగుతాము. మూడవది, ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలు పొందుతాము. 3 విషయాలు దేవునికి దశమ భాగము ఇవ్వటం ద్వారా దేవుని ఏర్పాటు యొక్క ఆ లబ్ధిని మనం పొందగలుగుతాం. ఎలాగా? ఒకటి, నా వ్యక్తిగత జీవితంలో నేను పొందగలుగుతాను. ఎలా పొందగలుగుతాను? లుక్ ఎట్ దట్ వన్. చూడండి, ఒక మాట చూద్దాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం. 3వ అధ్యాయం త్వరగా 3వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. 9వ వచనం. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును. నీ గానుగలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొర్లి పారును. వినండి బాగా. అక్కడ 10వ వచనంలో అప్పుడు నీ కొట్లలో ఏముంటుందంట? ధాన్యము సమృద్ధిగా ఉండును. నీ గానుగలో నుండి ఏమొస్తుంది? కొత్త ద్రాక్షారసం. దశమ భాగము ఇవ్వటం ద్వారా దేవుని ఏర్పాటు మన వ్యక్తిగత జీవితంలో ఎలాగ అనుభవిస్తామంటే, నంబర్ 1, దేవుడు మన భూమి యొక్క ఫలాలను కూడా ఏం చేస్తాడైనా? ఆశీర్వదిస్తాడు. ఎంత నమ్మదగిన దేవుడు అండి. నువ్వు వేసిన పంట కానీ, లేదా నువ్వు చేసిన ప్రయాస కానీ, నువ్వు పడిన కష్టానికి దేవుడు అన్నాడు ఇక్కడ సమృద్ధిగా నేను నీకు ఇస్తానన్నాడు. అది వ్యక్తిగతమైన ఆశీర్వాదం. రెండవదిగా చూద్దాం. రెండవది అక్కడే మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. నీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను, అవి మీ భూమి పంటను నాశనము అక్కడ ఆగుదాం. ఇటు చూస్తారా? అందరూ చూస్తారా? ఇశ్రాయేలులకు జీవనాధారం ప్రధానమైనది ఏంది? పంట. రైట్. ఏమిటి వారి జీవనాధారం? ఆ దినాల్లో పంట. వారి వ్యవసాయదారులు గొర్రెలు కాసేవారు కాబట్టి వారి గొడ్లలో కానీ గొర్రెల్లో కానీ ఏవి చనిపోవు. వారి పంటను ఏం చేయడాడు దేవుడు? చెప్పండి, ఏం చేయడు? నాశనము చేయడు. అంటే వారికి ఏది రావాలో వాటన్నిటినీ దేవుడు అనుగ్రహిస్తాడు. తమ్ముడు, ఎప్పుడు చెప్పండి, మరి చెప్పండి. ఎప్పుడు?
మీరు నా సన్నిధిలోనికి, నా నిధిలోనికి దశమ భాగం తీసుకొని వచ్చినప్పుడు నేను అనుగ్రహించే ఏర్పాటును మీరు చూడగలుగుతారు. నంబర్ 1, వారి భూమి మీద దేవుడు శ్రద్ధ పెట్టాడు. ఎంత గొప్ప దేవుడు అండి, నాకు ఆశ్చర్యంగా ఉంది. వారి భూమి మీద శ్రద్ధ పెట్టాడు. రెండవది, వారు పండిన పంట మీద కూడా దేవుడు ఏం పెట్టాడు? ఏమి తినకుండగా, ఏం తినకుండగా? పురుగులు తినకుండగా. ఇప్పుడు రైతులు అంటున్నారు, కొంతమంది విశ్వాసులను, ఈ సంవత్సరం పంట రాలేదన్న, అంత నాశనమైంది అంటే ఏమైనట్టు ఇక్కడ? చెప్పండి, ముగించండి. చెప్పండి, ఏమైంది? ఇవ్వవలసింది ఇవ్వలేదు. ఎవరికి? దేవునికి ఇవ్వలేదు. కాబట్టి ప్రథమ స్థానం ఉండాలి, దేవుని వాగ్దాన్ని రుజువు చేయాలి. సో మూడవదిగా దేవుని ఏర్పాటుకి లబ్ధిని మనము పొంది ఉండాలి, వ్యక్తిగత ఆశీర్వాదం. రెండవదిగా అంటే భౌతికమైన ఆశీర్వాదాలు. ఊరికే చదువుదాం అంతే. ఏం ఆశీర్వాదాలు ఇస్తాడు? ఒక 2 నిమిషాలు. నేను 12:10కి ప్రారంభించాను, ఒక 5 నిమిషాలు ఉంది. మీకేమైనా బోర్ కొడుతుందా? ముగించమంటారా? కష్టంగా ఉంది కదా, కొంచెం కష్టమైన తట్టుకోవాల్సిందే. దొరికేది మీరు ఆదివారమే, మళ్ళీ దొరకరు నాకు ఇంకా. కాబట్టి చూడండి ఒకసారిగా, తిమోతికి రాసిన మొదటి పత్రిక భౌతికంగా ఎలా ఆశీర్వదిస్తారో చూడండి. చిన్న మాట. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. ఎంత నమ్మదగిన దేవుడు అబ్బా మనకు. 17వ వచనం, 6వ అధ్యాయం 10. ఇహమందు వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమైన నమ్మిక ఇంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే సుఖముగా అనుభవించుటకు ఏం చేస్తాడైనా? ధారాళముగా. మీరు దశమ భాగాలు ఇవ్వటం ద్వారా మీరు సుఖాన్ని అనుభవిస్తారు. మీకు రోగాలున్నా కూడా దేవుడు మేలు చేస్తాడు. అది రెండవది. మూడవది భౌతికంగా మలాకి గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. 12. అప్పుడు ఆనందకరమైన దేశములో మీరు నివసింతురు గనుక అన్యజనులందరూ మిమ్మును ధన్యులందరని సైన్యములకు అధిపతి యెహోవా. మూడవది ఆధ్యాత్మికంగా వారు ఏ దేశంలో అన్నాడు? ఆనంద దేశం. ఎంత మంచి మాట. అన్య జనులందరూ కూడా మిమ్మల్ని చూచి ఏండి నా నామాన్ని గణపరుస్తారు. వారి దేవుడు ఇశ్రాయేలు ఎంత ఆశీర్వదించాడు, ఇశ్రాయేలును ఎంత వర్ధిల్ల చేశాడు, ఇశ్రాయేలును ఎంతగా గొప్పగా ఆశీర్వదించాడు. జనులు చెప్పుకుంటుండగా నేను ఆనందిస్తాను, ఆధ్యాత్మికంగా ఆశీర్వదిస్తాడు. చివరిగా వీటన్నిటికీ మూల కారకుడు ఎవరు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. అది చెప్పకుండా ముగిస్తే బాగుండదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చదువుతున్న. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపను ఎరుగుదురా? ఆయన ధనవంతుడే ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము ఏమాయను? దరిద్రుడాయను. మనము ధనవంతులు కావాలనని. ఏం కావాలని? ఎరాయా ఏం కావాలని? ధనవంతులు కావాలని మీ నిమిత్తము ఏమయ్యాడు? దరిద్రుడు అయ్యాడు. సిలువలో ప్రాణం పెట్టాడు, నీకోసమే రక్తధారులు చిందించాడు. పాపం ఎరగనివాడు, పాపము లేనివాడు తను తాను సిలువలో కలవరిలో రక్తధారులు చిందించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఎందుకు లేచాడు? మీరు ఏం కావాలని? ధనవంతులు కావాలని మీ నిమిత్తము ఏమయ్యాడైనా? దరిద్రుడు అయ్యాడు. ఎంత ఘోర శిక్షను అనుభవించాడు. నీకోసం నా కోసము తిరిగి లేచాడు. ఇంకా ఈ కూడికలో మారు మనసు లేకపోతే, పాప క్షమాపణ లేకపోతే ఈ మధ్యాహ్న వేళ ప్రభు నమ్ముకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. అందువల్ల ఒక కీర్తన అక్కడ ఇలాగన్నాడు, యేసు లేకయే ధనము కలిగి ఉన్న ఓయి దరిద్రుడా. మార్చండి. యేసు లేకయే ధనము కలిగి ఉన్న ఓయి దరిద్రుడా. దరిద్రత నుండి ఈ మధ్యాహ్నం బయటికి రావాలంటే నీ ధనాన్ని విడిచిపెట్టి, అనగా నీ పాపాన్ని విడిచిపెట్టి యేసు నమ్ముకోవాలని ప్రభు పక్షంగా మనవి చేస్తున్నాను. వాడు అడిగాడు, నిత్య జీవమునకు వారసుటకు నేనేమి చేయవలెను? ప్రభు అన్నాడు, నీకు కలిగినవని అమ్మి బీదలకి ఇచ్చి నన్ను వెంబడించాడు. వాడి మిగుల ఆస్తి పడేవాడు గనుక ఆ మాటకు మిక్కిలి చిన్న ముక్క ముచ్చుకొని వ్యసనపడి వెళ్ళిపోయాడు. ఈ కూడికలో రక్షణ లేని వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే రక్షింపబడాలని ప్రభు పక్షంగా మనవి చేస్తున్నాను. 3 విషయాలు నేర్చుకున్నాం. ఒకటి,
దశమ భాగము ఇవ్వట ద్వారా ఎవరికి ప్రథమ స్థానం? రెండవది అందరు చెప్పండి, దేవుని వాగ్దానాన్ని రుజువు చేస్తాం. మూడవది, దేవుని ఏర్పాటుకి లబ్ధిని మనము పొందగలుగుతాం. దశమ భాగాలు ఎక్కడ వేయాలి? సంచిలో వేయాలి. ఎక్కడ వేయాలా? సంచిలో వేయాలా. 1,90,000 వస్తే సంచులు ఎంత పడాలా? చెప్పండి, చెప్పయ్యా, ఎంత? ఎక్కడ పడాలా? కానుకల పెట్టెలో పడాలా. ఆ కానుకలో పెట్టబడిన దానిని దేవుని సేవకులు ఎలా తీసుకోవాలి, దేవుని సేవకులు ఎలా తినాలి, లేవీలు ఎలాగిచ్చారు, లేవీలకు ఎలా అప్పగించాలా దేవుని బిడ్డలు, ఆ మాటలు ఈ వరుస క్రమంలో మనం ధ్యానం చేద్దాం. మెట్టుకు దశమ భాగం మాత్రం అంతా కూడా ఎవరికి ఇవ్వాలి? అంతేగాని మాకు ఒక ఆయన ఇంటికి వస్తున్నాడు, ఆయనకు 500 ఇస్తాం, మా ఇంటికి ఒక ఆయన వస్తున్నాడు 500 ఇస్తాము, ఇంకొక ఆయనకు ఒక సంఘానికి 1000 ఇస్తాము, కాబట్టి మాధవి నగర్ సంఘం మిగిలితే 500 ఇస్తాం. కాదు కాదు కాదు, ఆల్ యువర్ 10th 1/10 దేవుని మందిరానికి తీసుకురావాలి అన్నాడు. నాకు ఇచ్చి పరిశోధించండి, మీకు పట్టజాలనంత విస్తారమైన చూడండి ఎవరో నేను. కాబట్టి మనం ఇచ్చేది నేర్చుకుందాం. మన సంఘంలో చాలా పూర్గా ఉన్నారు, కాబట్టి మన రాబడి ఇకప్పటి నుండి పెరుగుతుందని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను. ఓకేనా? ఏం పలకరే? ఓకేనా? మన రాబడి ఎంత ఉండాలా? నెలకు 2 జీతాలు అనుకో, 3 జీతాలు అనుకో, మొత్తం దశమభాగం ఎక్కడికి రావాలా? చెప్పండి. ఈ దశమభాగం బ్యాంకులో వేయకూడదు, మళ్ళీ ఫిక్స్డ్ డిపాజిట్ చేసి మూలబెట్టేది కాదు, వాడాలదని. తర్వాత చూద్దాం దాని గురించి. ఎలా వాడాలా, ఎలా సేవకులకు ఇవ్వాలా, సేవకులు దాన్ని ఎలా తీసుకోవాలా, ఆ విధానం నేర్చుకుందాం. కాబట్టి ఓరిక బీరోలో పెట్టి ఓరిక చూసుకునేది కాదు డబ్బులు అనేది. దేవుని సమ్మును ఎలాగ పంచి పెట్టాలా అది నేర్చుకుందాం. ఆ విధంగా ముందుకెళ్ళుటకు దేవుడు తన కృప దయచేయను గాక. దేవుడి లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించా. ఏం సతీష్ నవ్వుతున్నావు? ఇస్తున్నావా? ఓకే, లెట్టనాలి, నువ్వు నవ్వుతున్నది అలాగనే. రైట్, ఓకే. ప్రార్థన దొంగిలించొద్దు. రైట్, ఓకే, ప్రార్థన చేసుకుందాం. రైట్, ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకుందాం. రైట్. దయగల దేవా, మీ స్తోత్రాలు. ఎంత నమ్మదగిన దేవుడవు, ఎంత కృపగల దేవుడవు. మీకు ఇవ్వటం ద్వారా మేము ఎంతో నేర్చుకోగలుగుతాము. మీకు ఇస్తే ప్రథమ స్థానం అన్నావు, మీకు ఇస్తే మీ వాగ్దానం అన్నావు, మీకు ఇస్తే మీ యొక్క వాగ్దానాలు ఎలాగ రుజుపరుస్తావో చెప్పారు. కాబట్టి అట్టి కృప మాకు దయచేయండి, బిడ్డలు ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నామా తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. సెలవు తీసుకుందాం.